అంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణ భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణకు భూకంప హెచ్చరికకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితి. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్ అందిస్తారు. కిషోర్, తెలంగాణకు భూకంప హెచ్చరికకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా గతంలో తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎప్పుడు కూడా భారీగా భూకంపాలు వచ్చిన ఘటనలు తక్కువనే చెప్పవచ్చు. కానీ ఈ ఎర్త్క్వేక్ సంస్థ ఒక బాంబు పేల్చిందనే చెప్పవచ్చు. ఏప్రిల్ 10 నుంచి 11 మధ్య రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ వెబ్సైట్ లో పేర్కొంది. అయితే దీని ప్రభావం అటు తెలంగాణలోని వరంగల్ తో పాటు హైదరాబాద్ వరకు, అటు మహారాష్ట్ర వరకు, అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఆ సంస్థ వెబ్సైట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రామగుండం చూసుకున్నట్లయితే అటు ఓపెన్ కాస్ట్ సంబంధించి, బొగ్గు గనులకు సంబంధించి తవ్వకాలు భారీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ రామగుండంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పేర్కొంది. అయితే భూకంప తీవ్రత దీనికి సంబంధించి ఎర్త్క్వేక్ సంస్థకు సంబంధించి వెబ్సైట్ లో పేర్కొన్న దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి అంతగా భయపడే అవసరం లేదని కూడా ఐఎండీ సంస్థ చెప్తుంది. అయితే భూకంపాలు అనేది ప్రకృతి పైన ఆధారపడి ఉంటాయి. ముందస్తుగా ఊహించలేము, అది ఎంత పెద్దగా జరుగుతుందో అనేది కూడా ఊహించని పరిస్థితి. కానీ భూకంపాల పట్ల అప్రమత్తత ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనేది చెప్పలేము. గతంలో చూసుకున్నట్లయితే ఎర్త్క్వేక్ సంస్థ ఒక చాలా సార్లు కూడా పేర్కొన్నప్పటికీ కూడా ఒక 3-4 సార్లు మాత్రమే ఆ సంస్థ ఇచ్చిన ఏదైతే నిర్ధారణ ఉందో కొన్నిసార్లు మాత్రమే నిజమైంది. చాలా సార్లు కూడా అది నిర్ధారణ కాలేకపోయింది. కాబట్టి ఆ ఎర్త్క్వేక్ సంస్థ ఇచ్చిన దాన్ని సూచన చేసుకుని ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ కూడా ఐఎండీ, భారత వాతావరణ
శాఖకు సంబంధించిన సంస్థ కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ అనేది దక్కన్ పోయిట భూమి. ఇక్కడ భూకంప తీవ్రత అనేది చాలా తక్కువనే చెప్పవచ్చు. గత 100 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ భూకంప తీవ్రతతో ఏదైనా ప్రమాదం జరిగింది చాలా తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఇటు రామగుండంలో భూకంపం వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ప్రజలు భయాందోళనకు గురి కావద్దని మాత్రం అటు ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. దీన్ని అటు కేంద్ర వాతావరణ సంస్థ కూడా పేర్కొంది, ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని కూడా పేర్కొంది. అయితే రామగుండం అనేది ఓపెన్ కాస్ట్ బొగ్గర్లకు సంబంధించింది కాబట్టి అటు ఆ రోజు 10వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యన వెబ్సైట్ పేర్కొన్న నేపథ్యంలో అటు బొగ్గర్లకు సంబంధించి పనులను మాత్రం నిలిపివేయాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ అండర్ గ్రౌండ్ కార్మికులు పనుకైనట్లయితే అటు భూకంప తీవ్రతతో బొగ్గులను కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న భయాందోళన మాత్రం ప్రజల్లో నెలకొన్నాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే రామగుండంకు పెద్దపల్లి జిల్లాకు భూకంప తీవ్రత సంబంధించి అటు జిల్లా వ్యాప్తంగా పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన నెలకొంది. అయితే ఎపిక్ సంస్థకు సంబంధించి కిషోర్ ఎర్త్క్విక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రకంపంలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు కూడా చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న అయితే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ దీనిపైన ఏమైనా స్పందించారా కిషోర్? తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురి చేస్తుంది. రామగుండలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్విక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండ సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలో హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు కూడా చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. కిషోర్ ఎర్త్క్విక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండ సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలు కూడా హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని ఒకవైపు హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఈ హెచ్చరికలపైన ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఏపీ ప్రభుత్వం అయినా స్పందించారా? ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు కిషోర్? అయితే ట్విట్టర్ ద్వారా ఇప్పటికే భారత వాతావరణ సంస్థ IMD అనేది ఖచ్చితంగా నిర్ధారణ జరుగుతుంది. దేశంలో కావచ్చు, ఇక మిగతా చుట్టుపక్కల దేశాలకు సంబంధించి భూగర్భ ప్రకంపనలు ఉన్నప్పుడు భారత కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ధారణ అనేది వాతావరణ శాఖకు సంబంధించిన IMD సంస్థ ఒక నిర్ధారణ చేస్తుంది. అయితే ఈ ఎర్త్క్విక్ రీసెర్చ్ ఎపిక్ సంస్థ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, దానికి సంబంధించి వెబ్సైట్ అలాగే ట్విట్టర్ లో పేర్కొంది. అయితే దీనికి సంబంధించి నిర్ధారణ అనేది 100% ఖచ్చితంగా ఉండకపోవచ్చు. అయితే భూకంపం అనేది ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించింది. అది జరగవచ్చు, ఒకవేళ జరగకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం భయాందోళనకు గురి కావద్దని మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, కానీ భయాందోళనకు గురి కావద్దని చెప్తూ వస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 100 సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధిక తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై అధిక తీవ్రతతో భూకంపాలు నమోదైన ఘటనలు మాత్రం లేవనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమి. ఈ ప్రాంతంలో భూకంప తీవ్రత ఉండదని చాలా వరకు కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతూ వస్తున్నారు. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఈ మయన్మార్, బ్యాంకాక్ ఘటనకు సంబంధించి గత 15 రోజుల వ్యవధిలో బ్యాంకాక్ తో పాటు మయన్మార్ లో భారీ భూకంపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వరకు ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వారికి ఒకవైపు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూనే అయితే ఖచ్చితంగా నిర్ధారణ మాత్రం జరగలేదు భూకంపానికి సంబంధించి. దీనికి సంబంధించి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే రామగుండం అనేది ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులకు సంబంధించింది కాబట్టి అయితే బొగ్గు గనుల్లో కార్మికులు ఒకవేళ భూకంపం వస్తే బొగ్గు గనులు అనేది కూలిపోయే అవకాశం ఉంది. అందుకు ఈ నేపథ్యంలో కార్మికులు మాత్రం జాగ్రత్తగా ఉండాలనే బయట
కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం రోజులు భూకంప తీవ్రత ఉన్న నేపథ్యంలో అటు బొగ్గు గనులకు సంబంధించి తవ్వకాలు ఆపివేయాలని నిలిపివేయాలని చెప్పేసి అక్కడ రామగుండకు సంబంధించి స్థానికులు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపించింది. అయితే మరోవైపు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అటు ఎపిక్ సంస్థ ఇచ్చిన దాన్ని నిర్ధారణ 100% గా నిర్ధారించలేమని మాత్రం చెప్తుంది. గతంలో చూసుకున్నట్లయితే 3-4 సార్లు మాత్రమే, గత ఒక 10 నుండి 20 సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా 3-4 సార్లు మాత్రమే నిజాలైనాయి. అలాంటి ఘటనలు చోటు చేసుకోలేవు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురి కావచ్చని మాత్రం చెప్తుంది. అయితే ఎపిక్ సంస్థ ఇచ్చిన దాని ప్రకారం రామగుండంలో భూకంప తీవ్రత బట్టి వరంగల్ తో పాటు హైదరాబాద్, ఇటు మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి వరకు భూకంప తీవ్రత ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఈ ఎపిక్ సంస్థ వెబ్సైట్ లో పేర్కొంది. మొత్తానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భయాందోళనకు గురి కావద్దు, ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.